చేయొచ్చు పేషెంట్స్కి? పుట్టుమచ్చలు పుట్టుకతోనే రావాలి అనే నిబంధన ఏం లేదు. పుట్టుమచ్చలు ఏ వయసులోనైనా రావచ్చు. కాలక్రమంలో కొన్ని మచ్చలు మాయమైపోవచ్చు కూడా. అంతేకాకుండా మచ్చల సైజు, రంగు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండొచ్చు. ఇవన్నీ సహజమే. కానీ మచ్చల సైజులో కానీ, రంగులో కానీ, రూపులో కానీ హఠాత్తుగా ఏవైనా మార్పులు వస్తే దాన్ని ప్రమాదకర సంకేతంగా గుర్తించాలి. పుట్టుమచ్చల గురించిన పూర్తి వివరాలని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ పార్థసారథి గారితో ముఖాముఖిలో ఇప్పుడు చూద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. చర్మం మీద వచ్చే పుట్టుమచ్చల పుట్టుపూర్వతల గురించి మనలో చాలా మందికి తెలియదు. డెర్మటాలజిస్ట్గా ఇవి ఎట్లా ఏర్పడతాయి మీరు చెప్పగలరు? ఓకే, చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే పుట్టుమచ్చలన్నీ పుట్టుకతోనే రావు. పుట్టుమచ్చలు పుట్టుకతో వస్తాయి సరే, కానీ పుట్టుక తర్వాత కూడా అవి వస్తూనే ఉంటాయి. 60 years ఏజ్ వరకు వస్తూనే ఉంటాయి. మీకు మొట్టమొదటిగా మనం చూస్తే చిన్నపిల్లల్లో, పుట్టిన పిల్లల్లో బ్యాక్ మీద నల్లటి మచ్చలు ఉంటాయి. వాటిని మంగోలియన్ స్పాట్స్ అంటారు. మంగోలియన్ స్పాట్స్ అంటే వేరే మంగోలియన్ రేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంగోలియన్ స్పాట్స్ అని పేరు పెట్టారనమాట. ఇవి మచ్చలు ఎందుకు వస్తాయంటే మనకు మామూలుగా పుట్టుక గర్భంలో ఉన్నప్పుడే న్యూరల్ క్రెస్ట్ అనేది ఒకటి ఫార్మ్ అవుతుంది. న్యూరల్ క్రెస్ట్ నుంచి ఇవి మైగ్రేట్ అయిపోయి స్కిన్కి మైగ్రేట్ అవుతాయి. ఈ న్యూవస్ సెల్స్ అనేవి, ఈ మెలనోసైట్స్ కానీ న్యూవస్ సెల్స్ కానీ అలా మైగ్రేట్ అయినప్పుడు అక్కడక్కడ ఆగిపోతాయి అన్నమాట. ఎక్కడైతే ఆగిపోయి కాన్స్టెంట్గా ఉంటాయో వాటి పుట్టుమచ్చలుగా మారిపోతాయి అన్నమాట. ఈ మంగోలియన్ స్పాట్స్ అలాంటివి అన్నమాట. ఇవి పుట్టిన పిల్లల్లో చాలా మటుకు చూస్తుంటాం. కొన్ని రోజులు పోయిన తర్వాత అవి ఎంతగా క్రమేవి ఫేడ్ అయిపోతాయి అన్నమాట. అదొకటి. అలాగే ఈ అంటే పుట్టిన తర్వాత 1 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఇవి వస్తూనే ఉంటాయి. చిన్నపిల్లల్లో వస్తుంటాయి, యంగ్స్టర్స్లో వస్తుంటాయి. ముఖ్యంగా అడలసెంట్ ఏజ్లో హార్మోన్స్ ప్రభావం వల్ల కూడా ఒక్కోసారి ఉత్పత్తి అవుతుంటాయి కొత్తవి మచ్చలు. కాకపోతే ఇవి కొంతమందికి సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో, అంటే సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అక్కడ ఎక్కువగా కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఒక వ్యక్తికి ఒంటిపై ఇన్ని మచ్చలు ఉండాలని ఏమైనా లెక్క ఉంటుందంటారు? జనరల్గా మామూలుగా 10 నుంచి 20 వరకు ఉంటాయండి. కొంతమంది 40 వరకు కూడా చూస్తాము. కానీ మోర్ దెన్ 100 ఉంటే మాత్రం మంచిది కాదు. అంటే మోర్ దెన్ 100 ఉంటే ఏదో ప్రాబ్లం ఉంది, సమ్ అదర్ ప్రాబ్లం ఇస్ దేర్. అంటే ఇటువంటి వాళ్ళలో కొన్ని క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మోర్ దెన్ 100 ఉన్న వాళ్ళలో సమ్ అసోసియేటెడ్ సిండ్రోమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి కొన్ని అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. జనరల్గా మేము చూడము 100 దాకా పుట్టుమచ్చలు చూడము. జనరల్గా 100 లోపునే ఉంటాయి. కానీ జనరల్గా 10 నుంచి 20 వరకు చాలా మందిలో చూస్తుంటాం. సాధారణంగా ఈ మచ్చలు ఎన్ని రకాలుగా ఉంటాయి డాక్టర్ గారు? ఎన్ని రకాలుగా వస్తాయి ఈ మచ్చలు? అన్నీ ఇంతకుముందు చెప్పినట్లు పుట్టుకతో వచ్చే మచ్చలు కొన్ని ఉన్నాయి. ఇవి కంజెనిటల్ నీవై అంటారు. అంటే కంజెనిటల్ అంటే పుట్టుకతో వంశపారంపర్యంగా కొన్ని వస్తాయన్నమాట. ముఖ్యంగా పెద్ద బాతింగ్ ట్రంక్ నీవస్ అంటారు. మొత్తం ఒళ్ళంతా కొన్ని మచ్చలు వస్తాయి. ఆ మచ్చలతో పాటు నలుపు మచ్చలతో పాటు ఆ హెయిర్ కూడా ఎక్కువగా వస్తుంది. హెయిర్ కూడా హెయిరీ నీవస్ అంటారు. ఆ మచ్చ మీద హెయిర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవి ముఖ్యంగా ఈ తల ప్రాంతంలో కానీ లేకుంటే ఫేస్ ప్రాంతంలో ఉన్నప్పుడు లోపల అంటే బ్రెయిన్లో ఉన్న మెనింజెస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంతమందికి ఎపిలెప్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమంది క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. బ్రెయిన్ ఇన్వాల్వ్ అయినప్పుడు అంటే బయటదే కాకుండా బ్రెయిన్లో, ఎందుకంటే ఇవన్నీ బ్రెయిన్లోని న్యూరల్ క్రస్ట్ నుంచి వచ్చినవి అనమాట. ఇవన్నీ అవి ఒక రకము. దాన్ని కంజెనిటల్ హెయిరీ నీవస్ అంటారు. ఇకపోతే జంక్షనల్ లీవర్స్ అని మనం చాలామంది చూస్తుంటాం. జంక్షనల్ లీవర్స్ అంటే బ్లాక్గా ఉండి ఫ్లాట్గా ఉంటుంది. ఆ తర్వాత కాంపౌండ్ లీవర్స్. ఇప్పుడు నాకు చూసారా ఇక మచ్చ, ఇది కాంపౌండ్ లీవర్స్ అనమాట. అంటే రౌండ్గా ఉండి ఎలివేటెడ్గా ఉండి చిన్న చిన్న హెయిర్ వస్తుంటాయి. దాన్ని కాంపౌండ్ లీవర్స్ అంటారు. ఇంకొక మచ్చ కలర్ ఉండదన్నమాట, మామూలు స్కిన్ కలర్ లాగానే ఉంటుంది. మీకు ఇక్కడ వైపు మచ్చ ఉంది చూసారా, అది దాన్ని ఇంట్రాడర్మల్ లీవర్స్ అంటారు. ఇలా జంక్షనల్ లీవర్స్, కాంపౌండ్ లీవర్స్, ఇంట్రాడర్మల్ లీవర్స్ అని కొన్ని రకాలు ఉన్నాయి. అలాగే చాలామందిలో అపోహ ఏంటంటే మచ్చలు నల్లగా ఉంటాయని అపోహ ఉంటుంది. మచ్చలు నల్లగా ఉండొచ్చు, కొన్ని మచ్చలు బ్లూగా ఉండొచ్చు, బ్లూ నీవస్ అంటారు దాన్ని. కొన్ని మచ్చలు తెలుపు రంగులో కూడా ఉండొచ్చు, వాటిని నీవస్ హైపోక్రోమికస్ అంటారు. సో బ్లూ, బ్లాక్, వైట్ కలర్లో, ఆ బ్రౌన్ కలర్లో కూడా మచ్చలు ఉంటాయన్నమాట. అంటే మచ్చలు కూడా రకరకాల రంగుల్లో వస్తాయి, కానీ ముఖ్యంగా మనం నలుపు రంగులో చూస్తుంటాం అన్నమాట. ఎప్పుడైతే మచ్చ మోర్ దెన్ 1 centimeter సైజ్ ఉంటుందో అప్పుడు మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది. డాక్టర్ గారు, కొంతమందికి పుట్టుకతోనూ ఇంత మచ్చలు వస్తుంటాయి, ఇది సహజమేనంటారా? అది వంశపారంపర్యంగా వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఉంటుండే అనమాట, అలా అందుకని వస్తాయి. కానీ అలాంటివి వచ్చినప్పుడు మామూలుగా చిన్నవి అయితే పెద్ద ప్రాబ్లం లేదండి. కానీ పెద్ద మచ్చలు వచ్చినప్పుడు మాత్రం డాక్టర్ని సంప్రదిస్తే కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. ముఖ్యంగా సిటీ స్కాన్ బ్రెయిన్ కానీ అలాంటివి చేస్తే అవన్నీ ఏం లేకపోతే దెన్ వీ కెన్ గివ్ రీఅష్యూరెన్స్ అనమాట, ఇదేమి చేయదు మీకు అని చెప్పేసి. డాక్టర్ గారు, ఈ కొన్ని పుట్టుమచ్చలు క్యాన్సర్లుగా మారుతుంటాయని అంటూ ఉంటారు, ఇది నిజమేనా? వీటిని గుర్తించడం ఎలా? మనకు ఏషియన్ కాంటినెంట్లో పుట్టుమచ్చలు క్యాన్సర్గా అయ్యే మార్గాలు చాలా రిమోట్ పాసిబిలిటీ, చాలా తక్కువ అని చెప్పచ్చు, అతి తక్కువ అని చెప్పొచ్చు. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో మాత్రం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల న్యూవర్స్ని డిస్ప్లాస్టిక్ న్యూవర్స్ అంటారు. డిస్ప్లాస్టిక్ అంటే ఏటిపికల్ అనమాట, అంటే టిపికల్గా ఉండదన్నమాట. దానికి కలర్ వేరే ఉంటుంది, తర్వాత డిఫరెంట్ కలర్స్ ఉంటాయి.
ఈ క్యాన్సర్కి మారేదానికి ఈ లక్షణాలు ఏవి అంటే ఎలా ఉంటాయంటే దే రూల్ ఆఫ్ ABCDE. ఏ అంటే అసిమెట్రీ. అసిమెట్రీ అంటే మచ్చ తీసుకుంటే ఒక భాగం కొంచెం ఒక రంగులో ఉంటుంది, ఇంకో భాగం ఒక రంగులో ఉంటుంది, ఒక భాగం రౌండ్గా ఉంటుంది, ఒక భాగం ఇర్రెగ్యులర్గా ఉంటుంది. దాన్ని అసిమెట్రీ అంటారు. బి అంటే బార్డర్ అన్నమాట. ఆ బార్డర్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది, కొంతమందిలో ఫడ్జ్డ్ బార్డర్ ఉంటుంది, అలాగే స్కాలప్డ్ బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ అంత ఇర్రెగ్యులర్గా ఉంటే కూడా అనుమానం వస్తుంది. తర్వాత సి అంటే కలర్, వేరియేషన్స్ ఇన్ కలర్. ఒకే మచ్చలో ఒకే కలర్ ఉంటే పర్లేదు, ఒకే మచ్చలో రకరకాల కలర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అనుమానం వస్తుంది ఇది ఏమైనా క్యాన్సర్ దారి తీస్తుందా అని. డి అంటే డయామీటర్. ఇంతమంది చెప్పినట్లు మోర్ దెన్ 6 mm కానీ మోర్ దెన్ 1 cm ఉన్నప్పుడు డయామీటరు, అప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఈ అంటే ఎన్లార్జ్మెంట్ కానీ ఎలివేషన్ కానీ, మచ్చ ఉన్నట్టుండి సడన్గా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఉబికింది అనుకోండి, అప్పుడు. ఇవే కాకుండా పుట్టుమచ్చ చాలా సంవత్సరాల నుంచి అట్లాగే ఉండి అది దురద పెట్టడము, లేకుంటే బ్లీడింగ్ ఇచ్చింగ్ కానీ బ్లీడింగ్ రావడము, లేకుంటే సడన్గా కలర్ చేంజ్ అవ్వడము, అలా ఉన్నప్పుడు మాత్రము వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. ఎందుకంటే అటువంటివి దే ఆర్ ఇండికేషన్స్ అనమాట. బాబు ఏదో మార్పు జరుగుతుంది నీ మచ్చలో, జాగ్రత్త పడని మనకు చెప్తుంది అనమాట. డాక్టర్ గారు, ఈ మచ్చలు పోవడానికి ఏమైనా చికిత్స మార్గాలు ఉన్నాయంటారా? యాక్చువల్గా ఈ పుట్టుమచ్చలన్నీ చిన్న చిన్న వాటికి జనరల్గా ఏమి చేయాల్సిన అవసరం లేదు. కానీ దే ఆర్ కాస్మెటిక్లీ సిగ్నిఫికెంట్. అంటే ఆ కాస్మెటాలజీ వైజ్ వాటికి అబ్స్ట్రక్షన్ ఉంటే, సపోజ్ కొంతమంది ముక్కు మీద వస్తాయి, కొంతమంది పెదవుల మీద వస్తాయి, కొంతమందికి లిప్స్ మీద వస్తాయి. అటువంటిప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. అవి ప్లాస్టిసిటీ ద్వారా తీయవచ్చు, లేదంటే లేజర్ థెరపీ ద్వారా తీయవచ్చు. కొంతమందిలో నీవస్ ఆఫ్ ఓటా అని ఈ కంటి పైన నుదుటి మీద ఒక పెద్ద మచ్చ వస్తుంది, పుట్టుకతోనే వస్తుంది. అలాగే పెక్టరల్ నీవస్ అని భుజం మీద వస్తుంది. కొన్ని నీవస్ పైలస్ అని కొన్ని మచ్చలు రకరకాల రంగుల్లో ఉంటాయన్నమాట. ఆ మచ్చలు ఉన్నప్పుడు లేజర్ ద్వారా కానీ లేకుంటే ప్లాస్ సర్జరీ ద్వారా మచ్చ తీసి మళ్ళీ స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తామన్నమాట. స్కిన్ గ్రాఫ్టింగ్ ద్వారా కానీ మనం దాన్ని మచ్చలు తొలగించుకోవచ్చు. కానీ జనరల్గా మచ్చలు చిన్న చిన్న మచ్చలు తొలగించాల్సిన అవసరం లేదు. కాస్మెటికలీ సిగ్నిఫికెంట్ మచ్చలు మాత్రం తొలగించుకోవచ్చు. తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్న మచ్చలు మాత్రం తప్పనిసరిగా తొలగించుకోవాలి. ఇంకా ఈ మచ్చల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు? ఈ మచ్చలు రాకుండా మనం ఆపలేం, అది మాత్రం కరెక్ట్. కానీ ఉన్న మచ్చల్ని అంటే క్యాన్సర్స్ రాకుండా చూసుకోవాలనుకుంటే సన్లైట్ పడిన చోట సన్ స్క్రీనింగ్ లోషన్స్ వాడుకోవచ్చు. అది మంచిది అనమాట. మచ్చలు ఉన్న చోట కొన్ని సన్ స్క్రీనింగ్ లోషన్స్ వాడుకుంటే ఆ మచ్చ రూపాంతరం చెందదనమాట. అదొకటి. ఇక ఇది జెనెటిక్గా కొన్ని వస్తాయి కాబట్టి మనం వాటిని కంట్రోల్ చేస్తానికి మన దగ్గర ఏ మార్గాలు లేవు. వచ్చిన మచ్చను ఏదైనా అనుమానం ఉన్నప్పుడు డాక్టర్కు చూపించుకొని తగిన వైద్యం చేయించుకుంటే మంచిది. కానీ ఇంతకుముందు చెప్పినట్లు మన ఏషియన్స్లో చాలా తక్కువగా క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్తేనండి.